అనంతపురం నగరంలోని చంద్రబాబు నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే సడన్ గా పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుగా ఉపాధ్యాయుల రిజిస్టర్ను పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థుల హాజరు శాతం ఎంత ఉంది అన్నది చూశారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అన్నం ముద్దగా ఉండటాన్ని గమనించి ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి భోజనం విద్యార్థులు ఎలా తింటారు అని ప్రశ్నించారు. వెంటనే ఏజెన్సీ వారితో మాట్లాడి పాఠశాలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి అని ఆదేశించారు. మరోవైపు పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఉండటాన్ని గమనించారు. మైనార్టీలు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండటంతో 8వ తరగతి తర్వాత చదువు మానేస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంటనే స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పాఠశాలను 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి పాఠశాల 10వ తరగతి వరకు ఉంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కాలనీలో స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 350 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మా మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి స్కూలు ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మిడ్ డే మీల్స్ అయితే అలాగే స్కూల్లో ఇక్కడ ఉండే పరిస్థితులు కానీ, ఇక్కడ మిడ్ డే మీల్స్ ఎక్కడ వండుతున్నారు, దానికి సరిపడా ప్లేస్ ఉందా, ఇవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దేనికంటే ఇక్కడ 8th క్లాస్ వరకే పర్మిట్ చేశారు. ఇక్కడ హెచ్ఎం గారు అయితే వాళ్ళైతే 10th క్లాస్ వరకు స్కూల్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీన్ని మేము మా మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ 10th క్లాస్ వరకు స్కూలు చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ముస్లిమ్స్ ఎక్కువ ఉండే ఏరియా. 8th క్లాస్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని 10th క్లాస్ వరకు తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ప్లే గ్రౌండ్ లేదని చెప్పేసి తెలియజేశారు. ప్లే గ్రౌండ్ అయితే అలాగే వంటశాలకి ఒక బిల్డింగ్ కావాలని చెప్పారు. ఆ బిల్డింగ్ కానీ ఇవన్నీ కట్టిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి ప్రతి స్కూలు విజిట్ చేసి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ తీరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం.